अस्सलामुअलैकुम आदाब, मैं खज़र याफ़ई और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस पर तेलंगाना यौम तासीस तकारीब का शानदार इनेकाद। कांग्रेस हुकूमत अवाम की हुकूमत, अवाम की खिदमत ही हमारा मकसद। कंदी श्रीनिवास रेड्डी ने किया खिताब। ज़िला कलेक्टर व ज़िला एसपी ने तेलंगाना यौम तासीस तकारीब में लिया हिस्सा। ज़िला कलेक्टर ने कलेक्ट्रेट ऑफिस में परचम कुशाई अंजाम दी। अलहदा तेलंगाना तहरीक में हिस्सा लेने वालों के लिए मुजस्सिमों पर गुलहाए अक़ीदत निछावर करते हुए कंदी श्रीनिवास रेड्डी ने पेश किया खिताब। और अब ख़बरें तफसील से। आदिलाबाद में तेलंगाना यौम तासीस तकारीब का शानदार इनेकाद किया गया। कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस में तेलंगाना यौम तासीस की तक़रीबात शान शान तरीक़े से जारी रही और 50 सेवा भवन के अहाते में लोगों की एक बड़ी तादाद जमा हुई। तेलंगाना के शहदा की क़ुरबानी को याद किया गया। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि उनकी हुकूमत तेलंगाना के हुसूल के 10 साल बाद बरसर इक़्तिदार आई है। माजी की हुकूमत ने शहदा की क़ुरबानियों को नज़रअंदाज किया और तेलंगाना के अवाम की फ़लाह व बहबूद के लिए ज़्यादा काम नहीं किया। इन्होंने कहा कि कांग्रेस एक अवामी हुकूमत है जिसका मकसद अवामी फ़लाह व बहबूद है और उसने सिर्फ 6 माह में बहुत सी स्कीमें मुतारिफ़ करके अवाम का एतमाद हासिल किया है। జోహార్ తెలంగాణ మన వీరుల ఐదర్ ముందు ఉంది కదా మా ఏయింది కదా ఏసిలా జినాన నాయకత్వం సాధించాం కాంగ్రెస్ జై కాంగ్రెస్ శుభాశిషమాగే గాయే తవ జయ గాథా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నాయకత్వం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి। తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలను 10 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి। ఆ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడడం 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ఒక శుభసూచకం। అటువంటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనను నెలకొల్పడం, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనల కేసీఆర్ పాలనల అన్ని రంగాలలో అణగదొక్కబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఒక గొప్పగా పరిపాలన సాగించడం, అనేక సబ్బండ వర్గాలు సబ్బండ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లను కూడా ఏర్పరచడం, 17 కార్పొరేషన్లను ఏర్పరిచి ఆ కులాలు వెనకబడినటువంటి కులాల యొక్క అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేయడం, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా గర్వించే విధంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చడం, అలాగే అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ అధికారిక రాజముద్రలో గుర్తుగా ఎంపిక చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి మేధావులు ఎవరెవరికి కష్టపడ్డారో వారందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమంగా అభివృద్ధి చేసుకున్నటువంటి పథంలో నడపడం, ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగడం చాలా సంతోషంగా ఉంది। ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా ఆదిలాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, శ్రేణులకి, అభిమానులకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి తరఫున కూడా తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మనస్ఫూర్తిగా। మనం తెలంగాణ అభివృద్ధికి పునరంకితం అవుదాం, ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుందాం। ఈ సంవత్సరం మనకు ఆదిలాబాద్ ప్రాంతానికి 3500 ఇల్లు కేటాయించడం జరిగింది। ఒక్క ఇల్లు కూడా 10 ఏళ్లలో కట్టలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం। ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం, ఇప్పుడు పింఛన్లు రానులకు పింఛన్లు ఇచ్చుకుందాం,
లోన్లు లాంటి లోన్లు ఇప్పించుకుందాం, ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించుకుందాం, రోడ్లు ఎక్కడైతే లేవో రోడ్లు నిర్మించుకుందాం, అన్ని సర్వతోముఖాభివృద్ధిని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చేసుకుందామని మీ అందరి సహకారం ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను। आदिलाबाद कलेक्ट्रेट ऑफिस में तेलंगाना यौम तासीस की तकरीबात का शानदार इनेकाद अमल में लाया गया। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने प्रोग्राम में हिस्सा लिया और कौमी परचम कुशाई अंजाम दी। सबसे पहले पुलिस की सलामी ली। इन्होंने कहा कि रियासती हुकूमत अवाम की मर्ज़ी के मुताबिक हुकूमत करती आ रही है। इन्होंने कहा कि तेलंगाना रियासत कई शहीदों की कुर्बानियों से कायम हुई है। ज़िला एसपी गौस आलम, MLA पायल शंकर, एडिशनल कलेक्टर श्यामला देवी और DFO बाजी राव पाटिल इस मौके पर मौजूद थे। सलामी चल 1 3 1 3 పవన్ జరుగు అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించి నేటితో 10 ఏళ్లు నిండాయి। ఈ రోజు రాష్ట్రమంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు శుభాభినందనలు। స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసుగులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను। ఎందరో అమరవీరులు త్యాగుల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగులు విరజమ్ముతుంది। దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకుందేందుకు గర్వపడుతున్నారు। ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రణామాలు। తెలంగాణలో ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది। డిసెంబర్లో అధికారం చేపట్టిన ప్రభుత్వం ప్రజల ఆదేశాలు, ఆకాంక్షలకే పెద్దపీట వేసింది। తెలంగాణ ప్రజలు కోరుకున్న అసలు సిసలైన మార్పులకు శ్రీకారం చుట్టింది। అటు పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబు వారీగా ఉంటే ప్రజాస్వామికి వాతావరణాన్ని నెలకొల్పింది। ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన అధికారం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తెలంగాణలో అసలైన స్వేచ్ఛ, స్వాతంత్ర్య వాతావరణం వెలివేసింది। आदिलाबाद हलका कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने तेलंगाना में तासीस जश्न की क़ियादत की। कायदीन और कारकुनों ने जो बड़ी तादाद में आए शहर के मुख्तलिफ चौराहों पर शहीदा के स्टोपा, प्रोफेसर जयशंकर और कुंडा लक्ष्मण बापूजी के मुजस्समों पर गुलहाए अक़ीदत निछावर करते हुए खिराज पेश किया। तेलंगाना के काज के लिए उनकी खिदमत को याद किया गया। इस मौके पर कांग्रेस पार्टी कायदीन व कारकुनान की कसीर तादाद मौजूद थी। తెలంగాణ జై మార్కండేయ తెలంగాణ కోసం అహర్నిశలు తన ఆస్తిని దానం చేసినటువంటి, తన శక్తిని అన్నిటి ధర్మాలు చేసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం వారి ఇంట్లో నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడం, ఆయన తన చివరి శ్వాస వరకు తెలంగాణ నినాదాన్ని అట్టిపెట్టుకుని ఉండడం, వారి మధ్య మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ వారి ఆశయాలు, వారు పద్మశాలి జాతి కోసం చేసినటువంటి అనేక త్యాగాలు, నిరంతరం వారి కులవృత్తిని నమ్ముకున్నటువంటి జాతి ఈరోజు వారి కులవృత్తి గార్మెంట్స్ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ వల్ల
వస్త్ర ఉత్పత్తి వల్ల నాశనమై ఉండవచ్చు పాపం వాళ్ళ కుల వృత్తి, కానీ వారికి మరొక ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉన్నది. ఎటువంటి పదవులు అనుభవించకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ముమ్మాటికి ఎవరు కాదన్నా అవునన్నా తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత. ఈ ఎవ్వరూ శంకించాల్సినటువంటి పని లేదు. అటువంటి జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వెంటనే పద్మశాలి కార్పొరేషన్ని ఏర్పరచుకోవడం జరిగింది. పద్మశాలీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలి కార్పొరేషన్ ఏర్పరచడం జరిగింది. జై కాంగ్రెస్, జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ప్రజలందరికీ, పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున శనార్థులు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దశాబ్ద ఉత్సవాల సందర్భంగా మరి ఈరోజు జూన్ 2 నాడు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము జూన్ 2 నాడు ఆవిర్భావ దినోత్సవం జరపబడుతుంది. కావున మొదటగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమ పోరాటంలో మరి ముందు వరుసలో ఉండి తెలంగాణ కావాలి అని చెప్పి తన ఆశయంతో మరి తొలి దశ మలి దశ ఉద్యమాలు పూర్తి స్థాయిలో నిర్వహించి మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ సందర్భంగా మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయ సాధన కోసం మా పద్మశాలి కుల బాంధవుల అందరూ కూడా నిరంతరము ఆయన సేవలు గుర్తిస్తూ మరి ఆయనకు ప్రతిసారి కూడా నివాళులు అర్పిస్తూ మరి ఆయనను గౌరవించడం జరుగుతుంది. आदिलाबाद जिला कलेक्टर राजर शीशा ने बताया कि किसानों को मतलूबा 659 कपास के तमाम किस्म के बीज ज़िले के तमाम मंडलों में दस्तियाब हैं। ज़िला एसपी गौस आलम के हमरा इन्होंने इतवार को मुस्तक़र आदिलाबाद में बीज की दुकानों का मुआयना किया। इस मौके पर किसानों की सहूलत के लिए दुकानों पर तमाम इंतज़ामात किए गए। किसानों से बात करने वाले कलेक्टर ने उन्हें मशवरा दिया कि वे बीजों के मुतालिक फ़िक्र न करें। किसानों को मतलूबा बीज की फराहमी के लिए इक़दामात किए जा रहे हैं। ఈరోజు ఆదిలాబాద్ టౌన్లో నేను అండ్ కలెక్టర్ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. సో అన్ని పత్తి విత్తనాలు షాప్స్లో మేము పోలీస్ బందోబస్తు పెట్టాము. సో మీరు కూడా చూడవచ్చు క్యూ లైన్ చాలా తగ్గింది. సో విత్ ఎఫర్ట్స్ మేడ్ బై డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చాలా స్టాక్స్ వచ్చింది రాసి 659ది. అండ్ టౌన్లో ఉన్న షాప్స్ కాకుండా అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ ఇంపార్టెంట్ విలేజ్ కూడా షాప్స్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. ఇప్పుడు క్యూ లైన్ కూడా చాలా తగ్గింది. అండ్ కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ డో నాట్ బి డిపెండెంట్ ఆన్ ఓన్లీ ఇన్ వన్ సీట్. అన్ని కంపెనీ సీట్స్ బాగుంది అండ్ డిఫరెంట్ కంపెనీ సీట్ కూడా కొనవచ్చు. నాట్ టు బి డిపెండెంట్ ఆన్ వన్ టైప్ ఆఫ్ సీట్. ఇది కాకుండా పోలీస్ తరఫు నుంచి వీఆర్ డూయింగ్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్. జిల్లాలో ఉన్న ఇంటర్ స్టేట్ బార్డర్స్లో కూడా జాయింట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము. అక్కడ కూడా చెకింగ్ జరుగుతుంది. ఇది కాకుండా గోడౌన్స్ అండ్ అదర్ ప్లేసెస్లో జాయింట్ సర్ప్రైజ్ చెకింగ్ కూడా జరుగుతుంది. అండ్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్లో కూడా సర్ప్రైజ్ చెకింగ్ మేము చేస్తున్నాము టు డెటర్ ది సప్లై ఆఫ్ ఫేక్ అండ్ స్పీరర్ సీడ్. సో పోలీస్ తరఫు నుంచి వీఆర్ ఫుల్ ప్రిపేర్డ్ టు ఎన్షూర్ దట్ ఫార్మర్స్ గెట్ దేర్ సీడ్ వితౌట్ కాజింగ్ ఎనీ ట్రబుల్ టు ద ఫార్మర్స్. థ్యాంక్ యూ. కానీ వేరే వెరైటీస్ కూడా జిల్లాలో సుమారుగా 6,50,000 ప్యాకెట్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో ఒక వారం తర్వాత మాన్సూన్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి దయచేసి అన్ని వెరైటీస్ పైన శ్రద్ధ పెట్టి మీరు ఖచ్చితంగా కొనాల్సిందే. అండ్ ఇక్కడ కూడా అన్ని షాప్స్లో మనం వాటర్ ఫెసిలిటీ కానీ టెంట్ ఫెసిలిటీ కానీ కూడా పెట్టడం జరిగింది. రైతులు ఈరోజు పొద్దున ఆర్డీఓ గారికి కూడా కొంత రైతులు వచ్చి చెప్పారు, మొన్న మాకు కొంత సమస్య అయింది కానీ మీరు చాలా వరకు సాల్వ్ చేశారు. సో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో పోలీస్ తరఫు నుంచి కానీ రెవెన్యూ తరఫు నుంచి కానీ అన్ని ప్లేసెస్లో చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైనా ఏమి కొరత కానీ ఏం సమస్య కానీ కూడా లేదు. థ్యాంక్ యూ. असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि 10 साल बाद कांग्रेस हुकूमत के क़याम के साथ ही इन्होंने प्रजा सेवा भवन में मुनक़्क़िद तक़ारीब में शिरकत की। इसके अलावा इन्होंने तेलंगाना के लिए लड़ने वाले और जेल जाने वाले कारकुनों को शाल पहनाकर एजाज़ से नवाजा। कहा कि जो कारकुनान अलहदा तेलंगाना की खातिर अपना घर और ख़ानदान छोड़ा लेकिन उनकी ज़िंदगी में कोई तब्दीली नहीं आई,
तहरीकें चलाने वालों और जानों का नजराना पेश करने वालों का ख्याल साबिक़ हुकूमत ने नहीं रखा, लेकिन कांग्रेस हुकूमत में सबकी भलाई नज़र आ रही है। कंदी श्रीनिवास रेड्डी ने यकीन दिलाया कि वो इस बात को यकीनी बनाने की पूरी कोशिश करेंगे कि हर साल शहदा की याद मनाई जाए और कारकुनों को मुनासिब तरीके से पहचाना जाए और उनकी इज़्ज़त अफजाई की जाए। ఆ తర్వాత సామ రూపేష్ రెడ్డి గారు రెడీ అమ్మ రెడీ అందరూ చూడు అన్న రెడీ ప్రమాదం రెడీ అన్న రెడీ చూడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు దశాబ్ది ఉత్సవాలు అంటే 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన సందర్భంగా ఈరోజు తెలంగాణ కోసం తమ ఆస్తులు దారపోసినటువంటి వాళ్ళు జైలుకు వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి పెద్ద మనుషులందరినీ కూడా గౌరవించుకోవడం, సన్మానించడం, సత్కరించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఏ లక్ష్యం కోసమైతే వాళ్ళు పోరాడిందో, జైలుకు పోయిందో, ఆస్తుల్ని కరగతీసుకున్నారో, భార్య బిడ్డల్ని కూడా కోల్పోయిందో, తల్లిని కోల్పోయిందో, భార్యని కోల్పోయిందో, వారందరికీ కూడా ఒకటే ఆకాంక్ష ఉందా, తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం దక్కాలనేటువంటి, వాళ్ళందరినీ కూడా సుఖ సంతోషాలు ఉండేటట్టుగా ఒక గొప్ప వైద్య ఆరోగ్య రంగంలో కానీ, వ్యవసాయం కానీ, విద్యారంగంలో కానీ అన్నిట్లలో కూడా తెలంగాణని సర్వతోముఖాభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అట్లనే అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి, ఆ తల్లి ఆశీర్వాదంతో ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతా ఉన్నది. ఎల్లుండి కౌంటింగ్ అయిన తర్వాత జూన్ 4వ తారీఖు నాడు తప్పకుండా కేంద్రంలో రాష్ట్రంలో మీ కృషిని గుర్తించి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ వేస్తుందని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. చెప్తా ఉన్నా, మొదటి సంవత్సరం 100 మంది ఉద్యమకారులకి 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉన్నది. అట్లనే పింఛన్లు కూడా ఏ ఉద్యమకారులకైతే పింఛన్ లేదో మొట్టమొదట ఉద్యమకారులకి పింఛన్ ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా ఆదిలాబాద్లని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने ज़िला एसपी गौस आलम के हमरा आदिलाबाद मुस्तक़र में वाक़ शहदा के स्टोपा और प्रोफेसर जयशंकर के मुजस्समे पर पहुंचकर खराज अक़ीदत पेश किया और उनकी क़ुरबानियों को याद किया।
दूसरी जानिब CPI पार्टी की क़यादत में कायदीन शहदा के स्टोपा पर खराज अक़ीदत पेश करते हुए तेलंगाना में तासीस तकारीब का शानदार इनक़ाद किया। पार्टी के ज़िला सेक्रेटरी प्रभाकर रेड्डी, नलिनी रेड्डी, रामलू, अरुण कुमार और दीगर ने प्रोग्राम में शिरकत की। इस मौके पर प्रभाकर रेड्डी ने कहा कि CPI ने तेलंगाना तहरीक के दौरान अहम रोल अदा किया। इस मौके पर शहदा की कुर्बानियों को याद किया गया। తెలంగాణ మన వీరులకు 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 తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం। ఇక్కడ అమరవీరులకు CPI పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది। ముఖ్యంగా CPI పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించింది। అన్ని దశల్లో మొదటి దశ, రెండో దశ, మూడో దశ తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు ఈ భారతదేశంలో ఏ పార్టీ పోరాడిందంటే ఏకైక పార్టీ CPI పార్టీ। ఆనాడు కేంద్రంలో తీర్మానం చేసిన మొట్టమొదటి CPI పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత। ఇవల్ల బీజేపీ కానీ TRS కానీ అసలు అడ్రస్ లేదు, వాళ్ళు పుట్టలే అసలు తెలంగాణ ఉద్యమం అప్పుడు TRS పార్టీ లేదు, నా బీజేపీ పార్టీ కూడా లేదు అసలు। కానీ ఇలా గొప్పలు చెప్పుకుంటారు। TRS అని అడుగుతా ఉన్నా, TRS పార్టీ తెలంగాణ పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని దూరం చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి నీళ్లు నిధులు ఉద్యోగాలని చెప్పి ఓట్లు వేసుకొని 10 సంవత్సరాల పాలన చేసి తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ చిప్పకూడు తినిపిస్తా ఉన్నారు। ज़िला SP आदिलाबाद गौस आलम ने तेलंगाना में तासीस के मौके पर ज़िला SP कैंप ऑफिस में कौमी परचम कुशाई अंजाम दी। सबसे पहले इन्होंने मुसलह एहलकारों की जानिब से सलामी ली। तेलंगाना रियासत के 10 साल मुकम्मल होने के मौके पर इन्होंने ज़िले के अवाब और अमले को तेलंगाना रियासत के क़याम के लिए नई ख्वाहिशात का इजहार किया। बाद इज़ा अमले में मिठाइयाँ तकसीम की गई। ज़िला SP ने याद दिलाया कि रियासत तेलंगाना कई जद्दोजहद और शहदा की कुर्बानियों के नतीजे में हासिल हुआ है। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस पर तेलंगाना यौम तासीस तकारीब का शानदार इनेकाद। कांग्रेस हुकूमत अवाम की हुकूमत, अवाम की खिदमत ही हमारा मकसद। कंदी श्रीनिवास रेड्डी ने किया खिताब। ज़िला कलेक्टर व ज़िला SP ने तेलंगाना यौम तासीस तकारीब में लिया हिस्सा। ज़िला कलेक्टर ने कलेक्ट्रेट ऑफिस में परचम कुशाई अंजाम दी। अलहदा तेलंगाना तहरीक में हिस्सा लेने वालों के लिए मुजस्सिमों पर गुलहाए अक़ीदत निछावर करते हुए कंदी श्रीनिवास रेड्डी ने पेश किया खिताब। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।